మకర రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? జూలై నెల వాళ్ళకి ఏ విధంగా కలిసొస్తుంది? ఏ పని చేస్తే ఎలాంటి శుభ పరిణామాలుంటాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర కుంభాలకి శని అధిపతి. మకర రాశికి శీలనాటి శని అయిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 4 గ్రహాలు బాగా ఉన్నాయి. ఉన్న వాటిల్లో సరిగ్గా ఈ మకర రాశి బాగుంది అని చెప్పాలి. అయితే శుక్రుడు మరి కేతు అష్టమంలో పడ్డాడు, రాహు ద్వితీయంలో వ్యయంలో పడ్డాడు. కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు. ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి ఇస్తాం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వం. దీనివల్ల విపరీతమైన నష్టం రావటానికి బాగా ఎక్కువగా ఉంది. అయితే ఈ రాశివాడు చదువు కూడా బాగుంది. రవి మాత్రం బాగాలేడు. ఎక్కడన్నా కాపీ కొడితే మాత్రం డీబార్ అయిపోవటం, ఇక చదువు లేకుండా ఆ రోజుతో పులి స్టాపే, ఇక కామా కాదు, ఇక చదువు లేకుండా ఆగిపోవటం. అదే కాదు, ఏదైనా కాలేజీల్లో తప్పుడు పనులు చేస్తే రెడ్ మార్క్ పడ్డదంటే జీవితంలో ఉద్యోగం రాదు. వీటికి దొరకకుండా ఉండాలి అంటే ఇట్లాంటి పనులు చేయకుండా ఉండాలి. దొంగతనం చేస్తాను ఎవరికి దొరకకూడదంటే ఎట్లా ఉంటుందంటే కన్నం వేసేట, దొంగ లోపల దూరేట, తేలు కుట్టిందిట, అబ్బా అంటే వచ్చి పట్టుకుంటారు. మరి కన్నంలో తేలు కుట్టిన దొంగ చిన్నగా దారికి వెళ్ళిపోయినట్ట. అట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడి మీరు మీ జీవితాన్ని, మిమ్మల్ని కనిపెట్టుకున్నటువంటి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలంటే ఇప్పుడు ప్రపంచంలో మన దేశానికి ఇదివరకు పాపం అనేది లేదు. మనది పుణ్యభూమి అనే పేరుంది. ఇప్పుడు మనది పాప భూమి అనిపించే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయాలు నేను చెప్పకూడదనుకుంటున్నాను. కానీ చెప్పకపోతే ఇది తప్పు చేసేవాళ్ళు గ్రహించరేమని ఆలోచిస్తున్నాను. మరి ఎప్పుడు కూడా మానవుడు ఎప్పుడు కూడా చెట్టు వేయాలంటే ఏ విత్తనం వేస్తే ఆ మొక్క మొలుస్తుంది. మరి విత్తనం ఒకటి, మొక్క ఒకటి రాదు. అద్దంలో ఎవరు మొహం చూసుకుంటే వాళ్ళే కనబడతారు, ఇంకోళ్ళు మాత్రం కనపడరు. అట్లాగే మనకు కూడా ధర్మం ఎట్లా ఉంటుందంటే, మనకు ఈ భారతదేశంలో మొట్టమొదట స్త్రీని చెప్పారు, ఆడ మనిషిని జాగ్రత్తగా చూడమని చెప్పారు. ఆడ మనిషిని హింసించవద్దని చెబుతున్నారు. ఇవాళ చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి మరి వాళ్ళకి మెచ్యూర్ అవ్వటానికి కనీసం 5-6 ఏళ్ళ పిల్లలకి ఇంజక్షన్లు చేసి మెచ్యూర్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మి వ్యభిచారమే జీవనంగా తయారై మరి స్త్రీని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే భూమిని నాశనం చేస్తే అంత పనికి రాకుండా పోతుందో, స్త్రీని నాశనం చేస్తే నిన్నదాకా ఎయిడ్స్ రోగం పుట్టింది, మరి రకరకాల రోగాలు పుడుతున్నాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా వ్యభిచారం అనేది ఆయుక్షీణం అన్నాడు. ఈ ఆయుక్షీణం అనేటువంటి పనులు చేయటం, వ్యభిచార గృహాలు పెరగటం, వాటిని అందరూ రక్షించడం. మరి నిన్నగాక మొన్న చిన్న 3 సంవత్సరాల పిల్ల ఇంతవరకు దొరకలే, 20 రోజులైంది. ఎందుకు తీసుకెళ్లారు? మరి అడుక్కు తినేవాళ్ళు కొంటున్నారు, పిల్లలు లేని వాళ్ళు కొంటున్నారు, వ్యభిచార గృహాల వాళ్ళు కొంటున్నారు. మరి 3 సంవత్సరాల పిల్లని కాజేసుకెళ్ళి ఏం చేశారు? ఆ పిల్లని ఇంతవరకు తేలలేదు. ఎవరైనా సరే స్త్రీ రక్షణ, స్త్రీ జనోద్ధరణ ఇవన్నీ జరగడం చాలా అవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది. ఇది విమర్శ మాత్రం కాదు. అందరూ కూడా నేను చెప్పింది మరి మంచిగా స్వీకరించండి. మంచిగా అందరం బతకటానికి మార్గం ఆలోచించండి. కాబట్టి ఇది మహాపాపం. ఈ మహాపాపం వల్ల చెప్పే జాతకాలు కూడా సక్రమంగా నడవని పరిస్థితి వస్తుంది. నీవు చేసిన తప్పు జీవితం నీ వంశం కాదు, వంశపారంపర్యంగా కూడా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మహాపతివ్రతలు చాలామంది ఉన్నారు. పొలాల్లో పనిచేస్తాడు మగవాడు, కూలి పనికి పోతాడు, భార్య కూడా కూలి పనికి పోతుంది.
వాడు సంపాదించిన డబ్బులు మొత్తం తాగి ఎక్కడో పడి ఉంటాడు. ఈ కూలి పని చేసిన భార్య ఇంటికి వచ్చి వంట చేసి వాడు ఎక్కడున్నాడో వెతికి వాడిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి అన్నం పెడుతుంది, స్నానం చేయించి భోజనం పెడుతుంది. కానీ ఆమెకు అక్షరాలు రాదు, వేలుముద్ర వేస్తుంది. వేలుముద్ర వేసేటువంటి ఆ స్త్రీకి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. భర్తని తను పోషిస్తోంది, భర్త చేత తను పోషింపబడటం లేదు. ఇది బాగా ఆలోచించండి. వాళ్ళని చూచి విద్య కలిగిన వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి మనకు పడుతుంది. ఇది బాగా ఆలోచించండి. ఎప్పుడు కూడా మానవతా ధర్మం కావాలి. ఎవరైనా సరే వస్త్రధారణ ఎట్లా ఉండాలని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని విమర్శ కాదు, అందరం బాగుండటం కోసం చెప్పేది. స్వస్తి.